కథను వినబోతున్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు జరగని వివాహం. పట్టు వదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల అద్వితీయమైనది. కానీ ఎలాంటి సుఖం ఆశించి నీవు ఇలాగ శ్రమ పడుతున్నావో నాకు అర్థం కాకుండా ఉన్నది. నీవు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటున్నావు అని నాకు తోస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. గౌతమి నది ప్రాంతాన గల ఎత్తైన కొండల మధ్య లోతైన లోయ ఒకటి ఉండేది. ఆ లోయలో కొద్ది ఇళ్ళు మాత్రమే ఉండేవి. వాటిలో నివసించే వారికి బయటి ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. బయటి ప్రపంచానికి సూర్యోదయం అయినాక 3 గడియల దాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపించేది కాదు. అలాగే సూర్యాస్తమయం కూడా 2-3 గడియల ముందుగానే జరిగిపోయేది. సెలయేళ్లతోనూ చక్కని పూల చెట్లతోనూ పళ్ళ చెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది. ప్రమోదకుడు ఈ లోయలోనే పుట్టి పెరిగాడు. అతని తండ్రికి ఏ లోటు లేదు. ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు. వాడు 5-6 ఏళ్ల కుర్రవాడే ఉండగా ఒకనాడు తండ్రి వెంబడి లోయలో నుంచి ఒక కొండ మీదకి ఎక్కాడు. వారు శిఖరాన్ని చేరుకున్నాక ప్రమోదకుడికి కొండ అవతల వైపున ఆకాశం తగిలేదాకా మైదానాలు ఉండటం కనబడింది. వాడు ఆ మైదానాలను చూసి తన లోయకేసి చూస్తే ఎంతో చిన్నది అనిపించింది. నాన్న, ప్రపంచం ఇంత పెద్దదా అని వాడు తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు. తండ్రి నవ్వి, నాయన, ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడింది అనుకున్నావా? అది అంతులేనిది. అందులో మహానగరాలు ఉన్నాయి, మహానదులు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి అన్నాడు. ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాలను గురించి, అక్కడి జీవితం గురించి, సముద్రం గురించి, అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసుకున్నాడు. వివరాలను తెలుసుకుంటున్న కొద్దీ వాడికి ఈ విశాల ప్రపంచం అంతా తిరగాలని, వింతలన్నిటినీ చూసి ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది. తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమానము కలవరిస్తూ కాలం గడిపాడు. ప్రమోదకుడు 16 ఏళ్ల వాడు అయ్యాడు. ప్రపంచ దేశాటన చేయాలనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది. ఈ సమయంలో వాడుండే లోయలోకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ప్రమోదకుడు ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచపు వింతలు మళ్ళీ తెలుసుకుని పట్టరాని ఉద్రేకంతో, నేను నా జీవితం అంతా ఇక్కడే గడిపాను, ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు. ఈ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకుంటున్నావా? నీకు ప్రపంచంలో ఉండే వింతలే తెలిసాయి కానీ అక్కడి బాధల గురించి కొద్దిగా కూడా తెలిసినట్టు లేదు. నేను ప్రపంచం చాలా చూశాను. మీలో ఎలాంటి సుఖమైన ప్రదేశం నాకు మరెక్కడా కనిపించలేదు. మహారాజుల ఇళ్లల్లో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు. అందుచేత నీకు కావలసినది ఆనందమే అయితే నువ్వు ఈ లోయను వదిలి ఎక్కడికి పోకు అన్నాడా పెద్ద మనిషి. ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితం అంతా గడపడం, జీవించటం అనిపించుకుంటుందా అన్నాడు ప్రమోదకుడు. వెర్రివాడ, ప్రపంచమంతా నువ్వు ఎలాగూ చుట్టి రాలేవు. ఒక్క ప్రపంచం గురించి ఎందుకు విచారిస్తున్నావు? సృష్టి ఇంకా చాలా విశాలమైనది. తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు. మన ప్రపంచం కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవైన బ్రహ్మాండాల సృష్టిలో అనేకం ఉన్నాయి. వాటిలో ఎన్ని వింతలు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేం కదా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ మాటల మూలంగా ప్రమోదకుడి అభిప్రాయం మారిపోయింది. అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాక కూడా ఆ లోయ విడిచిపెట్టి ఎక్కడికి పోకుండా ఇంటనే ఉండి తన ఆశని చూసుకోసాగాడు. ప్రమోదకుడిని అందరూ ఎరుగుదురు, అతను అందరినీ ఎరుగును. కానీ అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక ఎప్పుడూ ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడిలాగా కనపడని చేత వారంతా దూరంగా ఉండేవాళ్ళు. అతనికి వివాహం ఆడే వయసు వచ్చింది. పెళ్ళాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలు ఉన్నారు. కానీ వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. అతను పెళ్లి తలపెట్టనూ లేదు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. లోయ చివర నివసించే కులశేఖరుడు అనేవాడు ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించి సంకల్పించి 1 నెల పాటు ప్రమోదకుడి ఆతిథ్యం కోరాడు.
ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది. అందులో అతను 2 నౌకర్లు మాత్రం ఉన్నారు. ప్రమోదకుడు కులశేఖరుణ్ణి తన ఇంట ఉండమన్నాడు. కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదకుడి ఇంటికి వచ్చేశాడు. ప్రమోదకుడు మందాకిని అంత బాగా ఎరగడు. ఆమె అందగతే అని, ఎంతోమంది పెళ్లాడతానని వస్తే ఆమె నిరాశపరిచిందని అతను విని ఉన్నాడు. ఇప్పుడు ఆమె తనకు సమీపంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదకుడికి పూర్తిగా తెలిసి వచ్చింది. ఆమె అందమే కాక మాట తీరు, పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి. ఇంతకాలానికి తాను పెళ్లాడదగిన కన్య కనపడింది కదా అన్నట్టుగా అతను సంతోషించాడు. అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింతగా ఆకర్షించిందే కానీ ఆమెలో అతనికి ఎలాంటి వెలితి కనిపించలేదు. అతను తన అనుమానాలు అన్నిటినీ కట్టిపెట్టి కులశేఖరుడితో ఒకనాడు, అయ్యా, మీకు మీ అమ్మాయికి సమ్మతమయ్యే పక్షంలో నేను ఆమెను వివాహం ఆడతాను అన్నాడు. కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకు అభ్యంతరం లేదు అన్నది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక సాయంకాలం వాళ్ళిద్దరూ కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒకచోట మంచి సువాసన పుష్పాలు కనిపించాయి. మందాకిని వెంటనే వెళ్ళి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకొని మరికొన్ని చేత పట్టుకుని ప్రమోదకుడి వద్దకు వచ్చింది. పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదూ అన్నాడు ప్రమోదకుడు. నాకు అలా కాదు, చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు, నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది. వాటిని కోసినదాకా నాకు ఆరాటం తగ్గదు అన్నది మందాకిని. మర్నాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు, నీతో ఒక్క విషయం చెప్పాలని నేను రాత్రి అనుకున్నాను. మనమిద్దరము ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది. మనం పెళ్ళాడినంత మాత్రాన ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. వెంటనే మందాకిని అతని అభిప్రాయం మారినట్టు తెలుసుకుని, నన్ను పెళ్లాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయబోవటం లేదు. పెళ్లి ప్రస్తావన ఎత్తినది మీరే కానీ నేను కాదు. అయిందేదో అయింది, ఇక ఆ విషయం ఎత్తకండి అన్నది. ఆమెకు తనపై కోపం వచ్చిందని ప్రమోదకుడు తెలుసుకున్నాడు. కానీ ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కాలేదు. మందాకిని తన తండ్రితో, నాన్న, నేను బాగా ఆలోచించుకుని ప్రమోదకుడిని పెళ్లాడరాదని నిశ్చయించుకున్నాను. నువ్వు మా పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది. తర్వాత కొద్ది రోజులకే కులశేఖరుడి కొత్త ఇల్లు తయారైంది. తండ్రి కూతుళ్ళు వెళ్ళిపోయారు. కాలక్రమాన మందాకిని ఎవరినో పెళ్లాడి వెళ్ళిపోయింది. ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని, తనను పెళ్లాడటానికి ఒప్పుకున్న దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడో? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది ఏమంత గడ్డు ప్రశ్న కాదు. ప్రమోదకుడికి కావలసినది ఆనందమే కానీ అనుభవం కాదు. అనుభవం అవసరం లేకుండా ఆనందాన్ని పొందవచ్చునని 16వ ఏట తెలుసుకుని ప్రపంచాన్ని చూసి రావాలన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు. పూలు కోసినప్పుడు మందాకిని అన్న మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుందని తెలుసుకున్నాడు. మందాకిని ద్వారా తాను, తన ద్వారా మందాకిని పొందుతున్న ఆనందం పెళ్లి మూలాన నశిస్తుందని భయపడి అతను పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు. అయితే మందాకినికి కావలసినది అనుభవమే కానీ ఆనందం కాదు. అందుకే ఆమె చెట్లపై ఉండే పూలు చూసి తృప్తి పడక వాటిని కోసుకుని తన సొంతం చేసుకునేది. అటువంటి మనిషి తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంతో ఎన్నడూ తృప్తి పడలేదు. అందుకే వారిద్దరికీ వివాహం జరగలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.